కూడా ఉన్నాయి. తమది నిజంగా రాజదర్బారు మహాప్రభు. తమ ఈ దర్బార్ని చూస్తుంటే మయసభా ప్రాంగణాన్ని వర్ణిస్తున్నట్టుంది మహాప్రభు. కన్యా, నా వ్రతం పూర్తి కానివ్వండి మహాప్రభు. ఈ సొరంగ మార్తాండు నువ్వే కదా? అవును, ఎందుకు అనవసరంగా ఆ పిల్ల మీద బెంగ పెట్టుకుని చిక్కిపోతావు? అష్టదిక్కులకు అందగాడివి. ఆడవాళ్లు నీకోసం బెంగ పెట్టుకోవాలి కాని నీకెందుకు ఆ బెంగ? కన్యా, దాని ఉంపులు సొంపులు చూసి కాదు నా బెంగ. దాని బాబు చచ్చాక గొడవల్లో పడ్డ దాని ఆస్తి దానికి తిరిగి రాబోతుంది. అది నా చెయ్యి దాటకూడదు. ఎక్కడి దాటిపోతుంది? అది దాటిపోదు, దాని ఆస్తి దాటిపోదు. నవరాత్రులు పూర్తయ్యే నాటి రాత్రి శుభరాత్రి. ఆ రాత్రే నీకు ముహూర్తం పెట్టిస్తాను మహాప్రభు. నాకు ముహూర్తమా? నీకు కృష్ణవేణికి శోభనానికి ముహూర్తం. అలా జరిగితే ఏ గొడవ ఉండదు. కాని నువ్వు ఎటూ కదలకుండా ఇక్కడే ఉండి మధుపానం సేవిస్తూ కాలక్షేపం చెయ్యాలి. బయటికి వెళ్ళకూడదు. అయితే నన్ను బయటికే వెళ్ళొద్దంటావా నా లఫాకి? అవును నా లఫర్ కాజా. అంతవరకు నీ జాతకం ప్రకారం రాహు 5వ ఇంటికి 6వ ఇంటికి మధ్యనున్నాడు. కేతువు 7వ ఇంటికి యువతులున్నాడు. కాబట్టి ఈ దుష్టకాలం పోయేంత వరకు నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి. అలాగలాగలాగే. అటు రాహువు, ఇటు కేతువు, మధ్యలో నువ్వు తీతు. నువ్వు నాకు బంగారు గుడ్డు పెట్టే బాతు, నాకు నా ఇల్లాలకి మధ్య సేతు. నాకు పనికొచ్చే పనులు నువ్వు చేతువు, నువ్వు చెప్పినట్టే నేను చేతు. మహాప్రభు, నిజంగా మీరు లోతందని దుబాయ్ ఆయిల్ బాయి. అంతవరకు మీరు ఈ మధుపానాన్ని సేవించండి. నేను మీ ముందు చిడతలు కొడుతూ కథాకాలక్షేపం చేస్తాను. మరి మద్ర దెబ్బ? ప్రస్తుతానికి చిడతలతోటే సరిపెట్టుకోండి మహా.